ఎయిమ్స్ అని చెప్తారు. అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మీకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటే మీ నగరములో ప్రతి ఒక్క నగరములో అంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క నగరంలో కూడా ఎయిమ్స్ ఉండాలి. అంటే ఇవాళ వరకు మీరు చూసారనుకోండి ఒక 20 ఎయిమ్స్ వరకు మాత్రమే భారతదేశంలో. ఇప్పుడు తెలంగాణ అన్నారనుకోండి బీబీ నగర్ అంటారు. బీబీ నగర్లో మీకు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అన్నారు అంటే మీకు మంగళగిరి అంటారు చూసారా, ఆ మంగళగిరి అనబడే ప్రాంతంలో మీకు ఒక ఎయిమ్స్ ఉంది. సో ఎయిమ్స్ అంటే ఏంటి అంటే కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నతమైన మీకు చికిత్స అంటే మీకు మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం చాలా చాలా రీజనబుల్ అఫోర్డబుల్ రేట్స్లో వీళ్ళు అత్యుత్తమమైన ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఎప్పుడైతే మన భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నగరములో ఎయిమ్స్ అనబడే ఈ ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్స్ని మీరు ఏర్పాటు చేస్తారో ఆ రోజు మీరు ధైర్యంగా చెప్పొచ్చు ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. కానీ ఇక్కడ చూడండి ఒక కామెడీ జరిగింది. బీహార్లో పాట్నా అనబడే నగరంలో ఒక ఎయిమ్స్ ఉంది. సో ఇక్కడ ఒక బామ్మ ఈవిడ చేసిన గందరగోళం, ఎలాంటి గందరగోళము అంటే ఇక్కడ మనం ఐసీయూ అంటాం చూసారా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని చెప్పి. సో మామూలుగా మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, మీకు ఐసీయూలో పెట్టారు అంటే పర్ డే ఒక కామన్ మ్యాన్ ఊహించలేడండి. ఈ బిల్లింగ్ని కామన్ మ్యాన్ ఊహించలేడు. మీకు ఎంతలా ఉంటుంది అంటే 75,000 అంటారు, ₹1,00,000 అంటారు, ₹1,50,000 ఇది ఒక రోజుకి. కాబట్టే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా ఏంటంటే ఐసీయూలోకి తీసుకువెళ్ళారు అంటే మీరు రిచ్గా ఉంటేనే మీ పేషెంట్ అక్కడ దాకా వెళతాడండి. సో వీళ్ళు ఏం చేస్తారు, ముందు మీ సోషల్ స్టేటస్ ఏంటి, ఎకనామిక్ స్టేటస్ ఏంటి, మీ ఉద్యోగం ఏంటి, మీ వ్యాపారం ఏంటి, మీ ఆస్తులు ఏంటి మొత్తం వాళ్ళు తెలుసుకుంటారు. కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తారు. తరువాతే మీకు ట్రీట్మెంట్ అనబడే ప్లానింగ్. అంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి మీ వాళ్ళని తీసుకెళ్తున్నారంటే మీ అసలు సిసలైన సోషల్ స్టేటస్ని చెప్పకూడదు. మీరు ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏదో ఒక చిన్న ఉద్యోగం అండి, ఒక చిన్న వ్యాపారం అండి ఇలా చెప్పాలి. ఒకవేళ మీరు పొరపాటుగా నాకు పర్వాలేదండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నాకు బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను బాగా రిచ్ వాడిని ఇలా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు చేసే ట్రీట్మెంట్ విధానము అనేది టోటల్గా మారిపోతుంది. అంటే ఐసీయూ అన్నప్పుడు ఈ విషయాలన్నీ, ఎందుకంటే మాకే జరిగింది కాబట్టి చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇవాళ చూడండి జయంత్ సింగ్ యొక్క వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే మీకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీని మీద ఒక పెద్ద కథనం. మీకు 7 ఏళ్ల పాప ఆద్య డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇతను ద్వారకాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, పాపకి చాలా చాలా క్రిటికల్గా ఉందండి కాబట్టి ఒక ప్రముఖ ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అని చెప్తే వీళ్ళు ఫార్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఎక్కడ మీకు గుర్గాన్ అంటే ఢిల్లీ సిటీకి హర్యానాకి మధ్యలో ఉండే ఒక శాటిలైట్ సిటీ అండి. ఇక్కడ ఈ హాస్పిటల్ ఈ ఫార్టిస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్. సో ఇక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. వెంటనే తండ్రి జయంత్ సింగ్ ఏం చేశాడు, హుటాహుటిగా ఈ పాపని ఈ ఫార్టిస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళిన తరువాత మీకు ఆర్డర్ అంటారు చూసారా మొదలైందండి. 2 వారాల పాటు ఈ ఆద్యాని వీళ్ళు అక్కడ ఉంచారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారండి, వెంటిలేటర్లో ఉంచారు. 2 వారాల్లో ఉంచితే మీకు 15 లక్షల రూపాయలు వీళ్ళు బిల్లింగ్ చేశారు. ఆ తండ్రి పర్సనల్ లోన్ అన్నాడు, ఇల్లు అమ్మాలా మార్టిగేజ్ పెట్టాలా అంటే ఎవరో స్నేహితులు డబ్బు సహాయం చేశారు. ఏకంగా ఈ 15 లక్షల రూపాయలు కట్టడానికి అతను పడిన కష్టము మీకు ఇవాళ ఏమైంది, లిటరల్గా యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా ఇతని దాకా వచ్చింది. ఎందుకు, మీకు 4 రోజుల్లో 9,000 సార్లు ఇతను పెట్టిన ట్వీట్ రీసర్క్యులేట్ అయిందండి. ఫైనల్గా యూనియన్ మినిస్టర్ దాకా కూడా వచ్చింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫార్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ పాపకి ఏంటి వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అంటే మీకు ఆ లిస్టు పంపించారండి. లిస్టులో చూసి ఒక్కసారి మినిస్టరే బిత్తరపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఇలా ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు ఏంటి, మీకు 1600 గ్లౌజులు మేము వాడాము, ఇన్ని లక్షలు అయ్యాయి, 660 సిరంజీలు, ప్రతిరోజు కూడా 40 ఇంజెక్షన్లు అండి, 40 ఇంజెక్షన్లు. ఈ పాప 7 ఏళ్ల పసికందు 40 ఇంజెక్షన్లు ఇచ్చారండి.
660 సిరింజీలు మేము వాడాము, ఇంజెక్షన్లు వేసాము, టోటల్గా 15 లక్షల ప్లస్ మీకు బిల్లింగ్ అయింది, మీరు డబ్బు కట్టండి. ఎందుకు? పాప చనిపోయింది. ఎక్కడా లిటరల్గా 5 రోజుల పాటు వెంటిలేటర్లో ఉంచారు. ఇతను అంటున్నాడు, ఏమండి ఒక్కసారి ఎంఆర్ఐ చెయ్యండి, బ్రెయిన్ స్కానింగ్ చెయ్యండి, పాప బతికి ఉందా చనిపోయిందా నాకు ఎలా తెలుస్తుంది? 5 రోజుల పాటు మీరు ఐసీయూలో వెంటిలేటర్లో ఉంచారు కదా, నాకు తెలియాలి కదా అంటే అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఫైనల్గా ఇక ఈ పాప బతకదు అన్న తరువాత రాక్లాండ్ హాస్పిటల్ అని చెప్పి ఇంకొక హాస్పిటల్కి హుటాహుటిగా తీసుకెళ్ళాక మీకు పాప దారిలోనే చనిపోయిందండి అని చెప్పినప్పుడు మీకు యూనియన్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అడుగుతున్నారు, ఏమండి 2 వారాల పాటు ఈ డెంగ్యూ వచ్చిన పాపకి ట్రీట్మెంట్ పేరు మీద ఇవాళ మీరు 15 లక్షలు ప్లస్ 1 లక్ష 16 లక్షలు అంటున్నారు కదా, మీ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అంటే చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చిందండి, మీకు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, మేము తీసుకువెళ్ళి వెంటిలేటర్లో పెట్టాము, మేము సర్వశక్తుల ప్రయత్నాలు చేశాము, కానీ పాపను కాపాడలేకపోయాము, అయినా కూడా మీకు ఆ తల్లిదండ్రులు లివ్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ అని అంటారండి. అంటే మేము ఇలా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం, ఇది 20 లక్షలు అవ్వచ్చు, 25 లక్షలు ఎంతైనా అవ్వచ్చు. ఒకవేళ ఈ పాపను మీరు తీసుకువెళ్ళాలి అనుకున్నారనుకోండి, మా మెడికల్ అడ్వైస్కి అగెయినెస్ట్గా మీరు చేశారని చెప్పి మీరు సర్టిఫై చెయ్యాలి. అంటే ఎలా ఫిక్స్ చేస్తారో చూడండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఖర్చు పెట్టగలరు, మీ దగ్గర మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అంటే మీకు కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతున్న ఈ దారుణాలు ఎవరు ఆపలేరు. ఇవాళ ఒక యూనియన్ హెల్త్ మినిస్టర్ అతను ఈ బిల్లింగ్ చూసి ఆశ్చర్యపోయాడు అంటే అందుకే చెప్తున్నాను, మీ రియల్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకండి. చెప్పడం వల్ల మీరు చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు. అంటే మీరు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడిన ఎయిమ్స్ అని అన్నాను, పాట్నాలో పెట్టారు మీరు, అద్భుతమైన ఒక హాస్పిటల్ అండి, ఐసీయూ అంతా బాగా ఉంటుంది. ఇక్కడ ఈ బామ్మ కూర్చొని బీడీ కాలుస్తూ కూర్చుందండి. అంటే ఐసీయూ అంతా కూడా మీకు ఎక్కడికక్కడ పొగ, దాంతో పక్కన ఉండే పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మీకు అక్కడ ఆక్సిజన్ పెడతారు కదండి, మీకు హై లెవెల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఈ చుట్ట వాసన ఏమిటి? కానీ ఒక ఐసీయూలో ఒక బామ్మ ఈవిడ ఇలాగ ఒక బీడీ కాల్చడము, డాక్టర్కి చెప్తా ఉంటే చెప్పండి వస్తే ఏం పీకుతాడు అని చెప్పి ఈవిడ అంత రూడ్గా మాట్లాడడము, అంత అరగెంట్గా మాట్లాడడము. సో చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. ఒక ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో ఒక బామ్మ ఇలాగ బీడీ కాల్చుకుంటూ ఎవ్వరిని లెక్క చేయకుండా, డాక్టరే కదా రమ్మను, నన్ను ఏం చేస్తాడో చూస్తాను, సో ఇలా మాట్లాడడము మీరు గమనించారనుకోండి. ఎయిమ్స్ స్టాండర్డ్స్ కూడా ఇంకా పెరగాలి. చెప్తున్నా కదా, మన కళ అండి. ప్రతి ఒక్క నగరంలో ఇలాంటి ఎయిమ్స్లు కాదండి, మంచి ఎయిమ్స్లు, మంచి ఒక ట్రీట్మెంట్, మీకు ఆర్థికంగా బాగా చితికిపోయిన వాళ్ళు, పేదవాళ్ళు, సో వాళ్ళకి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు భారతదేశంలో జరిగినప్పుడు ఖచ్చితంగా భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎయిమ్స్ పాట్నాలో జరిగింది మాత్రము చాలా దౌర్భాగ్యకరమైన ఒక విషయము. కానీ ఈ బామ్మ గురించి, ఐసీయూలో బీడీల గురించి ఆలోచించినప్పుడు ఇన్ని విషయాలు కూడా నా మైండ్లోకి అలా మెదులుతూ ఉంటే అవన్నీ మీతో మాట్లాడాను. మరి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ ఐసీయూ, ఇక్కడ జరుగుతున్న ఈ దారుణాలు, మొన్న పాట్నాలో జరిగిన ఈ దారుణము, దీనంతా అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఈ హాస్పిటల్స్, వైద్య రంగము ఎటువైపు వెళుతుంది? వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా, లేదా ఇలాగా మా వ్యాపారాలు పెంచుకోవడానికే వచ్చామని చెప్తున్నారా? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కాబట్టి దీని మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.